అందరికీ నమస్కారం. ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈయన జ్ఞానం అపారం. ఎన్నో విషయాల గురించి చాణక్యుడు వివరించాడు. జీవితంలో ముందుకు వెళ్లాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు, మనం నడత వంటి అనేక అంశాల్లో చాణక్యుడు అనేక నీతి బోధనలు చేశాడు. అవన్నీ మన ప్రగతికి ఆయా సందర్భాల్లో ఉపయోగపడతాయి. అయితే చాణక్యుడు మన జీవితాల్లో ఏ విషయాల గురించి ఇతరులకు చెప్తే జరుగుతుందో అనే విషయాల గురించి స్పష్టంగా వివరించాడు. చాణక్యుడు 4 ముఖ్యమైన విషయాలు ఎలాంటివి చెప్పాడంటే వీటిని ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచాలి. ఎవరైనా ఈ రహస్యాలను ఇతరులకు గనక చెబితే అలాంటి వారు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో మొదటిది ఆర్థిక సమస్యలు, అనగా ఫినాన్షియల్ విషయాలు. ఎవరైనా వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, డబ్బులు పోగొట్టుకొని నష్టాల్లో ఉన్నా ఆ సమస్యల గురించి ఇతరులతో చెప్పకూడదు. ఒకవేళ మనం ధన నష్టం జరిగి బాధపడుతున్నా, అలాంటి వాటితో మన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా, అంటే ఫినాన్షియల్ గా మనం కిందకి దిగజారిపోయినా ఇటువంటి విషయాలు ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ చెబితే ఎదుటి వారు మన ముందు బాధపడుతున్నట్లు కనిపించినా వారి మనసులో డబ్బు లేని ఇలాంటి వ్యక్తులతో దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి విషయాలు అందరికీ తెలియడం వల్ల డబ్బు పరమైన విషయాల్లో ఎవరు కూడా సహాయం చేయరు. అనగా డబ్బులు అప్పుగా ఇవ్వడానికి ఇష్టపడరు. ముందే వీడి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, వీడికి డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి ఇస్తాడా, ఎందుకు డబ్బులు ఇచ్చి బాధపడాలి అని మనసులో అనుకొని డబ్బు సహాయం చేయడం సమాజంలో పేదవాడికి ధన సహాయం అంత సులువుగా లభించదు. కావున ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి. ఇక రెండవది ఆరోగ్య సమస్యలు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఏదైనా సమస్య ఉన్నా, దుఃఖంలో ఉన్నా మీకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు కూడా చెప్పకూడదు. ఒకవేళ చెబితే భవిష్యత్తులో ఆ సమస్యల్ని చూపెడుతూ నలుగురి ముందు అవహేళన చేయడం, అందరి ముందు మిమ్మల్ని కించపరచడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల సంఘంలో మీ గౌరవ మర్యాదలు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే సమాజంలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వీరు ఇతరుల దుఃఖాన్ని చూసి ఆనందిస్తారు, హేళన చేస్తారు. కావున ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకూడదు. ఇక మూడవది భార్యకు సంబంధించిన చరిత్ర. నిజమైన పురుషుడు ఎవరంటే తన భార్యకు సంబంధించిన అన్ని విషయాలను చాలా రహస్యంగా ఉంచుతాడు. కుటుంబంలో జరిగే గొడవలు, సుఖ దుఃఖాల గురించి సమాజానికి తెలియనివ్వడం, ఏ పురుషుడు కూడా భార్యతో వచ్చిన గొడవల గురించి కానీ, ఆమె ప్రవర్తనపై అతనికి ఉన్న అభిప్రాయాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు చెప్పడు. ఇలా చేయడం వల్ల అతడి భార్యను చులకన భావంతో చూస్తారు. ఇక నాలుగవది అవమానం. ఆచార్య చాణక్యుని ప్రకారం ఎప్పుడైనా మనకి ఆఫీస్లో బాస్ దగ్గర కానీ, బయట నీచ వ్యక్తుల దగ్గర కానీ ఏదైనా అవమానం జరిగితే ఆ విషయాలు ఎవరికి చెప్పకూడదు. ఇలాంటి విషయాలు అందరికీ తెలియడం వల్ల వాళ్ళకి మీ పట్ల ఉన్న గౌరవ మర్యాదలు తగ్గి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడడం, మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం జరుగుతుంది. దీనివల్ల మీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కావున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమస్యలను, మీలోని లోపాలను ఇతరులకు చెప్పడం కానీ, వారికి తెలిసేలా ప్రవర్తించడం కానీ చేయకుండా అందరి ముందు హుందాగా ఉండగలిగితే నీకు సంఘంలో, మీ కుటుంబంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కావున చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.